ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు పాపం ఎందుకు పనికి రానోళ్ళు అందరూ డమ్మీలే, అందుకని అన్ని పదవులు కాంగ్రెస్ వాళ్ళకే వస్తూ ఉన్నాయి. అది కాంగ్రెస్ వాళ్ళకు వేరే రాష్ట్రాలకే వస్తూ ఉన్నాయి. ఇక్కడ ఎన్ఎస్యుఐకి సంబంధించిన ఆయనను ఆంధ్ర ఆయనని తెచ్చిపెట్టిండ్రు. ఇక్కడ రాజస్థాన్ నుండి సింఘ్వీని తెచ్చి ఇక్కడ నుంచి రాజ్యసభ ఎంపిక చేసిండ్రు. ఇక చూడుండ్రి, ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్ష పదవిపై రగడ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న రాష్ట్ర విద్యార్థులు వెంటనే తొలగించాలని డిమాండ్. ఆంధ్ర వ్యక్తులకు ప్రాధాన్యతనిస్తున్న రేవంత్ సర్కార్. నీటిపారుదల శాఖ సలహాదారులుగా ఏపీ మాజీ సీఎస్ ఆదిత్యనాథ్, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ కో చైర్మన్ గా శ్రీనిరాజు, ఇక తాజాగా అస్కీ డైరెక్టర్ గా ఏపీ మాజీ సీఈఓ నిమ్మగడ్డ రమేష్ అని చెప్పేసి అన్ని అయిపోయిందిగా. ఆయన తెలంగాణ లాభం కోసం ఎందుకు అధికారంలోకి వచ్చిండోళ్ళ? గురువు రుణం తీర్చుకోవద్దా? గురువు ఎవరిని సూచిస్తే వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి. మొత్తం మీద ఎన్ఎస్యుఐ విద్యార్థులు అయితే మండిపడతా ఉన్నారు. ఎంబటే తొలగించాలి, మేము కష్టపడ్డాం, మేము పోరాటం చేసినాము, కంపల్సరీ ఇక్కడ వ్యక్తికి అయ్యాలి. అంటే ఇక్కడ అంత శాతగాని వాళ్ళు ఉన్నారా? పనికిరాని వాళ్ళు ఉన్నారా? ఇక్కడ నాయకులు మీకు కళ్ళకు కనబడతలేరా? మీరు ఆంధ్ర నుంచి తీసుకొచ్చి పెట్టాల్సిన అవసరం ఏమున్నది అని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నారు విద్యార్థులు. ఇక అనుకున్నదే కదా నొల్ల, మొత్తము మళ్ళీ ఆంధ్ర చేతిలో పెడతారు, ఆంధ్ర గుప్పిట్లో పెడతారంటే ఇక మెల్లమెల్లగా సందు చూసుకొని ఈ సంత రమ్మంటే ఇల్లంత నాదన్నట్లు చెదల పురుగు లెక్క ఎత్తారన్నట్టు వీళ్ళు. అయ్యో ఒకటే పురుగు కదా అని చెప్పేసి చెదల పురుగు కప్ప చెప్తే ఆ మొద్దంతా తెల్లారి వరకు అంత చెదలు పడుతుంది, ఆగం చేసి పడేస్తుంది. అట్లుంటుంది చెద పురుగు శాస్త్రాలు ఉన్నాయి కాంగ్రెస్ వాళ్ళ దగ్గర. మొత్తం ఆంధ్రోళ్ళకు పెత్తనం ఈ సంత రమ్మంటే ఇల్లంత నాదన్నట్టు ఎత్తా ఉన్నారు. మళ్ళీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏం చేస్తారు, ఏ విధంగా ఆగం చేస్తారు అనేది ఇక వాళ్ళకి అర్థమయ్యాలి, తెలంగాణ ప్రజలకి అర్థం కావాలి.